కారాపు ఓ కొమరక్క ఎటు పోతారు పట్టేలావా? పామాయిల తోటలోకి వెళ్తున్నా కొమరక్క. మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బాగా. నాట్లన్నీ అయినాయా? వేయించినావా మంచిగా? నాట్లా అంటే సిటాలు కాడి 5 ఎకరాలు మా అయింది కానీ ఈ దొర్రిగడ్డ కాడిదే 15 ఎకరాలల్లా ఇంకా 3 ఎకరాలు ఉంది నాటుకు. ఎవరు దొరుకుతలేరు. మళ్ళీ నారంతా ముదురుతుంది. పక్కుళ్ళకి పోతారు అందరు గుత్తలు పట్టుకొని. పటేల్ పైసలు వేసి నచ్చినాయా బ్యాంకులో? ఇక ఏమో నాకేం ఎరక, ఇక మా సాయంగానికి ఎరక నా అకౌంట్లోనే పంపుతాడు కదా. పైసలు ఎట్టు పోతాయి బాంచాను. మీ దగ్గర పని చేసినాక పైసలు నీ మీద నమ్మకం ఎక్కువరక్క. నీకు అప్ప చెప్పినాం కదా ఇక నిన్నే చూసుకోమని. కొడుకులు బిడ్డలు మంచిగా ఉంటారు. పట్నాలు ఉంటారు, ఇక్కడనే ఉంటారా? చిన్న అయినా మొన్ననే ఐర్లాండ్ వేయడు, పెద్ద అయినా అక్కడే ఉన్నాడు. ఇక మంచిగానే ఉన్నారు. పాత చీరలు పంపితే నాకు ఇసొంటి పంపిస్తా. అష్టప్పుడు తీసుకొస్తుంది మళ్ళీ అష్టప్పుడు. సరే బాంచాను. తోట ఎట్లుంది చూసి పోతాయి. అయితే కానీ కోరక్క నీ కొడుకులకు పిల్లలు అయ్యిరా? ఏడ బాంచాను. పెద్దోనికి లగ్గమై 10 ఏళ్ళే, చిన్నగాడి కొడుకు లగ్గమై మొన్నటికి 3 ఏళ్ళు నిండినాయి. పిల్ల లేదు, ఫీజు లేదు. ఏం చేయమంటారు? సాయంగా దాంట్లో వాళ్ళు అయిన వాళ్ళు అందరికి ఇద్దరిద్దరు పోరగాని రాయి. బాధపడక అవుతారు. సరే మరి పోతున్నా, మరి మంచిగా చూసుకో పొలాలు. సరే బాగా. నేను తోటలోకి పోయి పోతా. సరే సరే కొమరక్క. సరే కొమరక్క. మా కట్టుకులు ఎట్లా ఇస్తున్నావు డబ్బకు? 10 అమ్మ. గింత చిన్నదానికి 10 రూపాయల పురాంగా అధ్వానం చెప్తాను. రాను రాను ఇంకేమేమి ఉన్నాయి? తీస్తూ ఉంచరా, అది భయపడబడితివి. ఈ మిల్మిల్కలు కూడా అమ్ముతున్నావా? ఓ పొరగాని ఏం కొంటారు చెప్పుండిరా, ఎంతసేపు నిలబెడతారా అయినని? యోగి పట్టిస్తురా. ఇంకా చాక్లెట్లు పిప్పర్ పెట్టి తినకుండా సర్దలు అవుతున్నాయి. నీ మా కట్టుకులు 2 డబ్బాలని ఎండ్లా కొంగుల పట్టాలా, గిన్నె తెచ్చుకోవాలా? ఏమన్నా తెచ్చుకో అంటావు? పురాంగా అధ్వానం చెప్తాను. కవర్లు ఉంటాయి కదా మీ దగ్గర, కూడా పోయినావు. మా కట్టుకులు అద్ద అయితే మన్ను బుక్తావా? బుక్కు గిదానికి ఎంత? 10 2 రూపాయలకి గిదానికి 10 రూపాయలు ఏంది? ఇంకా లేదా అర పెద్దది చిన్న చిట్టి పట్టుకొని వచ్చినావు. పెద్దదే పోవాలి ఎడబడతాయి. తినటానికి కూడా ఆస్తి వస్తుంది పోరగంట చల్లకుండా. ఒక్కొక్కరు కొనివని ఎడతారు. నేను ఇంత మంచిగా కొనిస్తాను బంగారం వాళ్ళే. తినటానికి ఏం పుట్టిందిరా? ఇవో చెప్పండి రారా, ఎటు పోతే అట్ట ఈడైతే. ఇక రోజు ఇంటికి రాన్రి, మంచిగా బర్ర మేపినట్టు మేపుతాం మిమ్మల్ని. సరేనా? బడికి పోకుండ్రి, మనందరం కలిసి మంచిగా ఆడుకుందాం. చెప్పరా. ఇగో ఇయ్యి 3-4 డబ్బాలని. 3 డబ్బాలని ఇయ్యి. 1 2 3 4. బాగా బాగా పోయారా? అదే మెల్లగా చోకబడితివి. ఇంతకన్నా చిన్నది లేదా? ఒక్కొక్కరు పెద్ద పెద్ద డబ్బాలు పెడతారు. నేను చిన్నదే పెట్టింది, ఇంకా దానికి సీస పెట్టలే. 3 కొన్నా కదా, కొన్ని ఎక్కువ కొసరు అయ్యి. అయ్యో చెయ్యి ఎత్తలేదు అయ్యి. ఈ పోరగన్న చూస్తేనే ఎత్తలేదా? ఓ పడు ఆగు, చేతి పెట్టకు, తిడతాడు మళ్ళా. ఇక చాలిపో. ఎంత అయినాయి? నువ్వు కొనేవారా రసగుల్లలు? ఇక ఇంకోటి చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నావా? ఇక తీసుకో. ఏ పాట అయినాయి? 1 2 3 4. 4 ఇక 3 డబ్బాలు. ఎంత? 7 అయినాయి. నిద్రపోయినట్టే మాట్లాడుతాను. వేందే గట్టిగా మాట్లాడు. మాదేనా సిమెంట బోని? మంచిగానే అవుతుంది పో బోని. పాండ్రి ఎడ తిరగకుర్రి, ఇక చాక్లెట్ తినకుని రా, సరదా అవుతుంది అని చెప్తాన్నా. ఇగో నాన్నగాళ్ళు అప్పటికి ఇంత ఎల్లిపాయలు కాయలు కొట్టి అటుకులు అరవత్తా బుక్కుర్రి. చాక్లెట్ తినకురా, ముక్కు దూరం ఎట్లా కారుతుందో. ఎండలో తిరగకు, 2 ఎక్కువ అవుతుంది. వినబడ్డదా? ఈ 2 జుట్టు వేసుకుంటే ఎంత మంచిగా ఎట్టుకలా నీరు పోసుకోరక్క. అన్నం తిన్నావా? ఏ తినలేసి వెళ్ళకి ఇంత పొద్దుగా ఏం తినబుద్దా? రామ్ చరణ్ పంపి స్కూల్ టైం అవుతాను.
దారా. సరే బాయ్, మళ్ళా సాయంత్రం వస్తా. జరసేపు ఉండొచ్చు కదరా. కొమరక్క ఎటు పోలేవు ఇవాళ? ఎటు పోలే చెల్లి కూసు. ఏంది కొమరక్క మరి విడ్డూరం కాకపోతే? ఏంటి చెల్లి గట్లన్న పడుతుంది? నీకేమి దూరం కనబడ్డది? లేకపోతే ఏంది కొమరక్క, నీకు 2 కొడుకులు. పెద్ద కొడుకు లగ్గమై 10 ఏళ్ళు అవుతుంది, చిన్న కొడుకు అయి 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకే పిల్లలైనాక మంది పిల్లలతో ఆడుకున్న కర్మ నీకేంది? నీ ముచ్చట మంచిగానే ఉంది చెల్లె. మనవరు మనవరాళ్ళ కోసం మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడి లేదు, తెలుసా నీకు? గాలికి దీపం పెట్టి దేవుడా అని మొక్కితే ఎలుగని దీపం చేతులారా ఆర్పేసుకుంటే ఇంకెక్కడ వెలుగుతుంది దీపం? నా బొంద. ఏంటి చెల్లె, పోరగాళ్ళు ఉట్టకపోవడానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కాకపోతే నీ కోడాన్లు. అయ్యో కొమరక్క, ఇంకొక ముచ్చట చెప్తా, మళ్ళీ నన్ను బజార్కి వేసి బదనం చెయ్యొద్దు. ఏం బదనం చేయగాని టెన్షన్ పెట్టకుండా చెప్పు చెల్లె, ఏం ముచ్చట? నీ కోడాన్లు కాన్పు కాకుండా గోళీలు వేసుకుంటుండ్రు. ఏంది చెల్లె నువ్వు చెప్పేది నిజమా? అయినా ఈ ముచ్చట నీకెట్లా తెలుసు? నేను రోజు పొద్దుల జైతాలకు పాలు పోతా కదా, మీ పెద్ద కోడలు సిట్టి రాసిచ్చి గోళీలు తెప్పించుకునేటిది. నేను అవేదో రోగానికి అనుకున్నా, ఇలా చిన్న కోడలు కూడా తెప్పించుకుంది. అవేం గోళీలే? అవే కడుపు రాకుండానట అక్క, ఇద్దరికిద్దరు అవే గోళీలు తెచ్చుకుంటుండ్రని అనుమానం వచ్చి మెడికల్ షాప్ ఆయన అడిగితే చెప్పిండు. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బతుకుతుంది పడతి పతేలోకమై. మగని పంచి కోసం పడే ఆస్తిలో సతిని మించగలరా మరే ఆస్తులు? ఏ పూజ చేసినా, ఏ నోము నోసినా, ఏ స్వార్థము లేని త్యాగం. నీ అమ్మకి చేత సాధమే చెప్పరు అనే నా మంచి మామ కూడా కొట్టలేదు. మరి లేకపోతే తలకాయ ఒత్తురా మొగడు అంటే పాటలు పాడుకుంటూ పని తప్పించుకుంటున్నావా? ఇదంతా సరే గాని మా చిన్నమ్మ బిడ్డ పెళ్ళున్నది, పింక్ కలర్ చీర ఉతికి ఇస్త్రీ అయిపోనాడు. సరే ఇంత పొద్దెక్కింది, గాడిద కొడుకులు పెళ్ళాల నుంచి ఇంకా బయటకు వస్తలేరు. అవ్వ ఏందే గాడిదన్నట్టు గట్లదన్నావు? మరి కాలు నొక్కమంటే కథలు పడతాను. ఈ అందం చూస్తూ ఆగలేకపోయానే. అయినా నువ్వు నా పెళ్ళానివే గానే. మరి అందమంతా నీకే కదా మరి. అవునుగా మరి. మరి రేపు మా చిన్నమ్మ బిడ్డది లగ్గం ఉన్నది, లగ్గం పోవాలి. నా చీరలన్నీ పిండి ఇస్త్రీ చేయవా? ఏహే అదైతేసేపు చిటికలా వేసుకొస్తా. మరి అదంతా రాత్రికే. రాత్రికా? మరి సామి, శివా, సామిగా ఏం చెప్తుండ్రా? బాడకావులు ఇంటికెళ్ళి వెళ్తలేరు. ఇప్పుడు పోరగాన్ని ఎందుకు అయితలేరురా? మన కూరలు ఎందుకు కుడతలేరు? ఏమో నాకేమరక. అది సేపైగా కొడుతుంది, నువ్వు ఈ సేపైగా కొడతావు. ఈ సేపై పాపం చేసింది. అవురా శివగా, నీకు పిల్లలు ఎందుకు అయితలేరురా? ఏమోనే, నాకేం తెలుసు. నా పిల్లని అడగ తాగు. నీ పిల్లని అడుగుతావా? అవురా, నీ తెలవదారా? దేవుడిచ్చుడు కాదురా బాడకావులాల, మీ పెళ్ళాలు పిల్లలు కాకుండా గోళీలు వేసుకుంటాండ్రు. అమ్మ నా అమ్మ కోడళ్ళు
ఇదా గండికోట రహస్యం. గండికోట రహస్యం కాదురా, గర్భకోట రహస్యం. అమ్మా ఇప్పుడు ఏం చేయడో చెప్పే. ఇగో షేర్ 200 ఇస్తాన్నా షేరో కోట తాగచ్చి మీ పిల్లలు అన్నూరి అప్పుడైతే మీ పిల్లలు అవుతారు. అవునే అన్న, ఇన్ని రోజులు మన పిల్లలు మనని కొట్టిరుగా, గప్పుడు పుట్టని పోరాలకి ఇప్పుడు ఎందుకు కొడతారే? ఇన్ని రోజులు వాళ్ళు ట్రై చేయరు, ఇప్పుడు మనం ట్రై చేద్దాంపా. వాడ ఏంటంటే వాడి సాగుందిరా ఎందుకు కూర్చున్నా అంటారా అన్నా ఒక కర్ర ప్యాకెట్ పట్టుకురా. ఇంకేమైనా అవసరం చెప్పు. సరే అయిపోయినాక చెప్తా అన్నా. ఎమ్మెల్యేగా మొగలిటత్తురేనని ఎలా వాళ్ళ పెండాలు కొట్టినట్టున్నారా, రందికో తాగనీకి వస్తుర్రు. తాగడానికి వచ్చినాం, తాగాలి. ఇంకోళ్ళ గురించి మనకు అవసరం లేదు. వాళ్ళు తాగుది. అరే వంశీ, ఒరే నైపు కొట్టలేరా? రెండెందుకన్నా హాఫ్ ఇస్తా, ఇద్దరు కలిసి తాగిపోర్రి. ఎవరిని కొట్టరు ఆడే తాగాలి, ఓని పిల్లని ఆడేదన్నాలే, అంతేనారా? అంతే అన్న. దేబా సరే ఇస్తా. వంశీ తాగిరా వంశీ, కథలు రాసుకో. చెప్పాను అన్న, నా కొట్టరు కూడా నువ్వే తాగే, నా పిల్లని కూడా నువ్వే కొట్టరాదు. అరే నీ పిల్లని భయపడుతున్నారా? గదేం చెప్తారా? తాగు దాన్ని దన్నుడే. అబ్బో, నీకు దాని గురించి ఏం తెలుసా అన్న? ఒకరోజు అలా జరిగింది. దానికి కరాటే కూడా వచ్చే. అరే నీ పిల్లం నయ్యవురా, నా పిల్లమైతే అదేదో ముష్టి యుద్ధం అంట. తాగురా. అరే మందు కొట్టినాక ఏదో ధైర్యం వచ్చాడు అనిపిస్తురా. అవునే, ఇలా వాళ్ళ పుట్టు తనాలరా. పారా నాకు కూడా. అరే మనం ఒక్క అయ్యే బిడ్డలు చేసుకొని తప్పు చేసినావురా. వాళ్ళ అయ్యే చిన్నప్పుడు ఇద్దరు కరాటే నేర్పించినాడు రా. అరే పిరుగుతులు అన్నా, నా పిల్లం అయితే కొంచెం డేంజరే, జర నువ్వే హ్యాండిల్ చేయాలి కొద్దిగా. అరే నా పిల్లని ఉతికినాక టైం దొరికితే నీ పిల్లని కూడా ఉతుకుతారా? ఎవరి పిల్లలు కాదు, కలిపి చంపుదాం. వస్తే సుమలత బయటికి రాయే. ఏమడతలే? అరే నిహారిక, బల్బు రాలేరు, రారే నడు బయటగారే. అబ్బా అబ్బా ఇట్లా గిట్ల పిడుగుద్దులేడా, రాలే. ఏంటిది బాగానే ఓరుతాను? ఏంది నోరు బాగాలేస్తాంది ఇది? ఏం లేదు, అంత ఒత్తినే. బయటికి రాకముందు బాగానే ఓరుతాయి కదా. మిడిగుట్లు వేసుకొని చూస్తానా ఎందుకు? ఏం కథ వేసుకొచ్చు నువ్వు?
సాయిగా ఇవా మీ పెళ్ళాలను దిమ్మడదామడదా లోపలికి గట్ల గుంజుకపోయింది. ఏం చెత్తాలి వాళ్ళ లోపల? ఇద్దరు కొడుకులను టక్క టక్క తీసుకొని పోయింది. మరి ఏం చెప్తుందో ఏమో. వాళ్ళిద్దరితో పాటు దాన్ని కూడా వేసి దంచాలి ఇవాళ. ముగ్గురిని కలిపి కొడదామే. సింగిల్ సింగిల్ కొట్టినాం అనుకో మనన్న వేసి మడత పెట్టి కొడతాం. ఏందే సూపుతో భయపెడతావా? దాయ ఇయ్యాల నీ పని అయితే దాయ. రోజు వచ్చిన బట్టలు ఎక్కుంటారు ఇంకా పెళ్ళాలు కొట్ట సాధగా నీ బతుకులల్ల మన్నవాడ నా కడుపున చెడ పుట్టిండ్రు కదరా అలా గాజులు వేసుకొని తిరిగిపోయిండ్రు అటు ఇటు నీ మొందారాలు ఎంప. అత్త ఇదంతా నీ పడేనానే? ఈ కుక్కలకు మేము పిల్లల్ని గంటలేమని ఎక్కిచ్చి తాగిచ్చి మా మీదకి ఉసిగొలుపుతానవా? అవు మరి ఈ కుక్కలకు పిల్లలు కంటే మా అన్నం అంతా కరిగిపోతుందని బరోబరి గోళ్ళు వేసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం చెప్తానా ఉండు రమ్మనాలి మీ సంగతి చెప్తా. అక్క ఇది లోపలి పోతాంది. ఏం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? నిండా చెదరు కప్పుకొని సప్లైగా వంటది కావచ్చు. ముసల్ది కదా ఆ మాత్రం చేస్తుంది. ఇంకేం చేస్తుంది? మరి ఎట్లున్నది నా కరాట దెబ్బ? ఏయ్ ఎట్లుంది కుస్తీ దెబ్బ? నా మీదకే మర్రపడతా అమ్మలారా మీ సంగతి చెప్తా గుర్రి. మా అమ్మ మీదకి నీకే కరాట వచ్చి అనుకుంటాను వాడే. నేను చిన్నప్పుడు గ్రీన్ బెల్ట్ తీసుకున్న కరాటాలో తెలుసా? ఒసే ముసల్దానా నేను కుస్తీ పోటీలో బంగారు పథకం తీసుకున్నానే. నేను మాత్రం మహాలక్ష్మి పథకం తీసుకున్నానే. మీరు పుట్టక ముందుకే బ్లాక్ బెల్ట్ తీసుకున్నా రాండ్రే. టిడింగ్ టిడింగ్ ఒక్కొక్క దాన్ని గుద్దితే గూనె పెంక లెక్క వలగాలి మీ ఇప్పుడు. నన్నే ఉంటారా? అబ్బా నువ్వు సూపరే. అరే తమ్ముడు వీళ్ళు సోయి తప్పిర్రు. ఇదే సమయంలో కొట్టడానికి అబ్బా నన్ను పిడుగు తిరుగుతాదే. సామిగా నీ బతుకు చేయడా. సచిన పాముడు చంపుడు అంటే ఏదో కథలిన్నా కానీ నిజంగా ఇప్పుడే చూస్తున్నా. అది ఆల్రెడీ దెబ్బలు పడి పడినది కాదురా. గదాన్నేం కొడుతున్నావురా? సత్తర్రా కొట్టకురా. ఓ శివగా లే బాడుకావు బాడుకావు. వాళ్ళు చస్తే ఇంటింటి పాది మీద కేసు అవుతుంది. నోట్ల మన్ను లేవరా. అదే పన్న కాడికి చాలు ఇంత తాగలేదా గిడవన్నావు? సుమలతిగా రాయే. మానాలు వచ్చినాయా? ఎట్లుండే నా బ్లాక్ బెల్ట్ దెబ్బ? నువ్వు చెప్పినట్టే ఏంటో. నేను చెప్పినట్టినుడు కాదే. నాకు కావాల్సింది పిల్లలే, నా బంగారు తల్లులు. ఇగో మళ్ళొచ్చే సమ్మక్కల పుణ్యానికి చెరొక్కల్ని ఎత్తుకొని పోవాలి జాతర సంకలు. వినబడ్డరా? ఆరి ఏం నిలబడి చూస్తున్నావురా? ఇంత సంవత్సరం బయట దేపోను వారంతా చల్లబడ్డట్టు అవుతారు.
మరి సామి ఆటోడు అత్తనన్నాడా? వచ్చిండి ఏం మెల్లగానే. ఇక రాండ్రా బాబుజ్జి రాండ్రి, జర మెల్లగా దాటే నా బంగారు కొండలు. ఇక తలుపులు ఎత్తాగుండ్రి. పాక పిల్లతోటి చేయాలి సమ్మక్కలు ఏడు. ఇద్దరు పోరాండ్రి ఒక్కటిసారి నీళ్ళు పోసుకున్నారు. పోతారా దవాఖానకు? పోతున్నాం చెల్లె. ఇంకెందుకు ఊరక్క, ఒక్కటేసారి ఇద్దరు మనవలు వస్తుర్రు. నీ నోటి అక్క నిజమైతే చెల్లె, నీ నోట్లో చక్కెర పోతా. నా నోట్ల కాదక్క, మంచిగా చల్లగా ఒడ్డకెక్కితే మీ సమ్మక్క జాతరలో మీ 5 నోట్ల చక్కెర పోతా నేను. మాకు చక్కెర ఎందుకే, ఇలా మగల కుండికి ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్. చూసిరు కదా, మీరు కూడా మా కోడళ్ళ లెక్క గట్ల గోళీలు వేసుకోకుండ్రి. మాతృత్వం అనేది ఆడజన్మకు ఒక గొప్ప వరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పన్నగా అంటుంటుంది, గట్టి కొట్టుండ్రి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. మా కేఎస్ఆర్ ప్రొడక్షన్లో కిలకిల నవ్వే పిల్ల అన్న సాంగ్ రిలీజ్ అయింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా రోజు పాటలు వినుండ్రి. ఓకేనా? బాయ్.